నిన్న శ్రీలంక దానికి ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉన్న దిత్వా తుఫాను ఉత్తర వాయువ్య దిశలో పయనించి ప్రస్తుతానికి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాలలో దిత్వా తుఫానుగానే కొనసాగుతుంది. ఇది తమిళనాడులోని చెన్నైకు 380 కిలోమీటర్ల దూరంలోనూ మరియు పుదుచ్చేరికి 280 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతుంది. ఇది తదుపరి కొన్ని గంటలు కూడా ఉత్తర వాయువ్య దిశలోనే తన ప్రయాణాన్ని కొనసాగించి నైరుతి బంగాళాఖాతం మీదుగా ముఖ్యంగా పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి పయనించే అవకాశం ఉంది. అంటే ఇది ఈరోజు అర్ధరాత్రికి తమిళనాడు తీరంలోకి అత్యల్ప దూరం 60 కిలోమీటర్ల వరకు వచ్చే అవకాశం ఉంది. తీరం నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఈరోజు ఉండే అవకాశం ఉంది. రేపు ఉదయానికి 50 కిలోమీటర్ల దూరంలోనూ, ఎల్లుండి 25 కిలోమీటర్ల దూరంలోనూ ఈ తుఫాను యొక్క కేంద్రం తీరానికి అంత దూరంలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ తుఫాను తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. ఇది ఈ 2 రోజుల ప్రయాణాన్ని ఈ విధంగా కొనసాగిస్తున్నప్పటికీ తన క్లౌడ్ వాల్ లేదా పెరిఫెరల్ బ్యాండ్స్ అవి కూడా ఈ జిల్లాల మీద పడే అవకాశం ఉన్నందువల్ల వర్షాలు మరియు గాలుల యొక్క ప్రభావం తమిళనాడు మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మీద ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు దక్షిణ కోస్తా జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. 4వ రోజు నుంచి 6వ రోజు వరకు క్షేత్రీయ విస్తృతి తగ్గి కొన్ని ప్రాంతాలకు పరిమితమై 7వ రోజున 1-2 ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇక ఉత్తర కోస్తాలో ఈరోజు 1-2 చోట్ల తేలికపాటి జల్లులు, రేపు పలు ప్రాంతాలలో, ఎల్లుండి అత్యధిక ప్రాంతాలలో పడే అవకాశం ఉంది. తదుపరి క్షేత్రీయ విస్తృతి తగ్గే అవకాశం ఉంది. ఈ 5 రోజులు కూడా దక్షిణ కోస్తా జిల్లాలో ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో రేపటి నుంచి 4వ రోజు వరకు ఉరుములు మెరుపులు 1-2 చోట్ల పడే అవకాశం ఉంది.